నమస్కారం, శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పరిశ్రమలు మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. పొరుగు రాష్ట్రాల సరుకు రవాణాను నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా సంకటహర చతుర్థి పూజలో పాల్గొన్న ఈవో సీనానాయక్ ఆలయ అధికారులు. సాంకేతికత సహాయంతో 600 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. పోగొట్టుకున్న బాధితులకు ఫోన్లు అందజేసిన సిపి రాజశేఖర్ బాబు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల సరుకు రవాణాను నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరుకు రవాణాను ఈ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలి అని సూచించారు. రోడ్డు, రైలు, ఎయిర్ కార్గో, ఇన్ ల్యాండ్, మారిటైమ్ కార్గోలకు ఏపీనే కేంద్రంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సచివాలయంలో పరిశ్రమలు మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎయిర్పోర్టులు, పోర్టుల అభివృద్ధి, మారిటైమ్ పాలసీలలో తీసుకురావాల్సిన మార్పులు, లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో 20 పోర్టులు, మరిన్ని ఎయిర్పోర్ట్ల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు. ఆపరేషనల్గా ఉన్న పోర్టులు, ఎయిర్పోర్ట్ల నుంచి పెద్ద ఎత్తున కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సీఎం ప్రతి పోర్టు, ఎయిర్పోర్ట్ల సమీప ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఓడరేవులు, విమానాశ్రయాలకు అనుసంధానించేలా శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాలి అని సూచించారు. దీనివల్ల కొత్తగా మరిన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. తద్వారా సంపద సృష్టి జరుగుతుందని, ఈ తరహా సమీకృత అభివృద్ధి ఎక్కడెక్కడ చేయగలము, ఏ విధంగా చేయగలమనే అంశాలపై బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ అమ్మవారి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి సీనానాయక్ స్వయంగా పూజల్లో పాల్గొన్నారు. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా సామాగ్రితో ఆరాధనలు చేసి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. దేవస్థానం స్థానాచారులు, వైదిక కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించారు. ప్రజలు పోగొట్టుకున్న 60 లక్షల రూపాయల విలువ చేసే 600 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. సాంకేతికతను వినియోగించి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి గ్రామం సీసీ కెమెరా పరిధిలోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. బందర్ రోడ్లోని కామన్ కంట్రోల్ రూంలో సిపి రాజశేఖర్ బాబు సెల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదులు చేసిన వారి ఫోన్లను గుర్తించి అందజేశారు. అనంతరం సిపి రాజశేఖర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 600 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ 60 నుంచి 70 లక్షల వరకు ఉంటుంది అని తెలిపారు. సెల్ ఫోన్ బిల్లుపై ఉన్న IMEI నెంబర్ ద్వారా ఫిర్యాదు నమోదు చేసుకుని సాంకేతికతను వినియోగించి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాను ప్రతి గ్రామాన్ని 100% సీసీ కెమెరా పరిధిలోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 600 మొబైల్ ఫోన్స్ మనం
రికవర్ చేసి పోగొట్టుకున్న వారికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మనము చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఈ 600 ఫోన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 504 ఫోన్స్, ఒరిస్సాకు సంబంధించిన 20 ఫోన్స్, కర్ణాటక సంబంధించిన 18 ఫోన్స్, మహారాష్ట్ర 16, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్ 12, బీహార్ 10, వెస్ట్ బెంగాల్ 7, మొత్తం 600 ఫోన్స్ని ఈరోజు రికవర్ చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రికవర్ చేసిన 504 ఫోన్స్లో ఎన్టీఆర్ కమిషనరేట్కి సంబంధించిన 316 ఫోన్లు, కృష్ణాకు సంబంధించిన 25 ఫోన్స్ కూడా మనము ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ప్రెస్ నోట్ ఉందో ఇది మీడియా మిత్రులకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో మీరు చూస్తే ప్రాపర్టీ క్రైమ్ మీద ఒక వినూత్నంగా ముందుకు పోతున్నాము. ఈ రికవరీ దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాము. ఇప్పటి వరకు ప్రాపర్టీ అఫెన్సెస్ని ప్రివెంట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, వాటిని డిటెక్ట్ చేయడం మరొక ఎత్తుగా ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఒక 20 నుంచి 25% క్రైమ్స్ తగ్గించగలిగాం. సో మీకు అందరికి తెలుసు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సురక్ష అనే ప్రోగ్రాం ద్వారా కొన్ని వేల సీసీ కెమెరాలని ఈరోజు అరేంజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. లాస్ట్ టైం మీకు అందరికీ నేను మీడియా మిత్రులను కలిసినప్పుడు డివైన్ సురక్ష అనే ప్రోగ్రామ్ని పోలీస్ శాఖ తీసుకుంటా ఉంది. ఈ డివైన్ సురక్షలో భాగంగా అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో కూడా కెమెరాలు పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఒక 1 మంత్ క్రితం ఏ రోజైతే మనము ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ని సీసీ కెమెరా లేని గ్రామము, లేకుండా అంటే ప్రతి గ్రామంలో సీసీ కెమెరా ఉన్న జిల్లాగా లాస్ట్ టైం గౌరవ హోంశాఖ మార్చులు వారు ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించడం, అదే రోజున మనం డివైన్ సురక్ష అనే ప్రోగ్రామ్ని మనం టేకప్ చేసి టెంపుల్ కానీ, మసీదు కానీ, చర్చ్ కానీ వీటిల్లో ఎటువంటి పరిస్థితుల్లో కెమెరా ఉండాలా అన్న ఉద్దేశంతో, అది ఎంత చిన్న టెంపుల్ అయినా, ఎంత చిన్న మసీదు అయినా, ఎంత చిన్న చర్చ్ అయినా అందులో కూడా ఉండాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. మీకు అందరూ తెలుసు. అందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 1000 కెమెరాలు లాస్ట్ 1 మంత్లో పెట్టడం జరిగింది. దానికి చాలా సంతోషం. ప్రజలు ఈ CIR అనే పోర్టల్ ఉంది, అంటే కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీ. లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పాను, అంటే ఈ ఫోన్ పోయింది అనుకోండి, ఈ ఫోన్ పోతే ఈ ఫోన్కి ఒక IME నెంబర్ అని ఉంటుంది, ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది. సో ఈ మొబైల్ నెంబర్ని బ్లాక్ చేస్తాం. ఇందులో ఒకవేళ నాకు జియో సిమ్ ఉందనుకోండి, జియో సిమ్ బ్లాక్ అయిపోతుంది, కానీ ఫోన్ బ్లాక్ కాదు కదా. సో CIR పోర్టల్లో ఫోన్ కూడా బ్లాక్ అయిపోతుంది. అంటే ఫోన్ బ్లాక్ అయిపోయి ఆటోమేటిక్గా CIR పోర్టల్ నుంచి అన్ని ప్రొవైడర్స్కి వెళ్ళిపోతుంది. ఈ ఫోన్లో ఎవడైనా సిమ్ వేస్తే మాకు అలర్ట్ ఇవ్వండి అని వెళ్ళిపోతుంది. సో ఇది CIR పోర్టల్లో మీరు కానీ రిజిస్టర్ చేసుకుంటే, ఫోన్ పోయిన తర్వాత రిజిస్టర్ చేసుకుంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఫోన్ ఎవరు ఏ ప్రొవైడర్ వేసినా కూడా మాకు అలర్ట్ వచ్చేస్తుంది. సో అలర్ట్ వస్తే మనకు ఎవరు అనేది అలర్ట్ రావడమే కాదు, ఫోన్ పనిచేయదు. ఈరోజు ఈ ఫోన్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఆల్మోస్ట్ 60-70 lakhs వర్త్ ఫోన్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎయిడ్స్, డ్రగ్స్ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అడ్మిన్ DCP KGV సరిత తెలిపారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడితే జీవితం అంధకారం అవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఆశించిన స్వర్ణాంధ్ర సహకారం కావాలంటే HIV, మాదక ద్రవ్యాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ క్యాంపియన్ 2025 ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అడ్మిషన్ DCP సరిత, SAC జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మంజుల పాల్గొన్నారు. అనంతరం సిద్ధార్థ ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో DCP సరిత మాట్లాడుతూ HIV, డ్రగ్ ఎడిక్షన్ సమాజాన్ని బలహీనపరుస్తాయని అన్నారు. సైన్స్కి ఎవరు అతితలం కాలేమని ఆమె స్పష్టం చేశారు. ఎక్కువ మందితో లైంగిక భాగస్వామ్యం ఉండడం కొంత థ్రిల్గా అనిపించిన ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. దీనివల్ల ఆత్మ న్యూన్యత భావం పెరిగి నైతికంగా బలహీనపడతారని చెప్పారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మరో ప్రధాన సమస్య మాదక ద్రవ్యాలని అన్నారు. ప్రభుత్వం ఈగల్ టీం ఏర్పాటు చేశాక గంజాయి నియంత్రణ చాలా వరకు జరిగిందని, ఇంకా అక్కడక్కడ సంఘటనలు నమోదు అవుతున్నాయని అన్నారు. లైంగిక
సంపర్కం వల్ల సంక్రమించే వ్యాధులు, మాదక ద్రవ్యాల వినియోగం పూర్తిగా తగ్గాలంటే 100% విద్యార్థులకు అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు ర్యాంకులు సాధించడం ప్రధానం కాదని, మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ సరితను సొసైటీ తరపున సత్కరించారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యత విచ్ఛిన్నం చేసేందుకు మోడీ అతిపెద్ద రాజకీయ కుట్ర చేస్తున్నారని మాల మహానాడు అండ్ రాక్స్ నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద కుట్రగా అభివర్ణించారు. వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ బీజం వేస్తే బీజేపీ దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తుంది అని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు తాము పూర్తిగా వ్యతిరేకులమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించే వరకు పోరాటాలు చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు అండ్ రాక్స్ నేషనల్ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ సమావేశంలో రత్నాకర్ మాట్లాడుతూ దళితుల ఐక్యతను దెబ్బతీసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విధానానికి బీజం వేస్తే బీజేపీ దేశవ్యాప్తంగా వర్గీకరణ అమలు చేయాలని చూస్తుంది అన్నారు. వర్గీకరణ వల్ల 100లో 4 మాత్రమే ఫలాలు అందుతాయని, వాటిని ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలాగ పంచుతారు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి, గత వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే విధానాలను అనుసరించింది అన్నారు. రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా తాము ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేస్తున్నామన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీలందరూ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చింది అన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేమ్బాబు, తుమ్మల ఫ్రాన్సిస్, కాకర రవితేజ, కూసి కొండబాబు, నెల్లి సూరిబాబు, సత్యబాబు, నూకరాజు, నాని తదితరులు పాల్గొన్నారు. బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. మిత్రులారా, మరి చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వేరే సమస్య లేదన్నట్టుగా మరి కంగారుగా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి మరి చట్టం చేయడం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఆర్డినెన్స్ పాస్ చేసి చట్టం చేయడం జరిగింది. మిత్రులారా, మనమైతే ఎస్సీలో ఉన్నటువంటి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఎస్సీ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందుతుంది కేవలం 100లో 4 మిత్రులారా. మనకి 15% రిజర్వేషన్ అంటా ఉన్నారు. బట్ ఇది 100 వేకెన్సీస్లో 15% అంతే తప్ప 100 మంది ఎస్సీలు ఉంటే 15 మంది ఎస్సీలకు ఇవ్వట్లేదు మిత్రులారా. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 4 బెనిఫిట్ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, మాలమాదిగ సోదరులారా, రిమైనింగ్ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిత్రులారా, 100లో 4 బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో 4 జరిగేటటువంటి ఈ బెనిఫిట్ని మన చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. మోడీ అయితే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 1108 కులాలంటే వారందరికీ కూడా ఈ 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతారట. మిత్రులారా, ఇదే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులారా, బంధువులారా, మన సామాజిక వర్గం, మన కులం ఉందా సచ్చిందని జనమంతా అనుకుంటా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంటే, ఎస్సీ వర్గీకరణ పేరుతో కులం మొత్తాన్ని తొక్కేస్తూ ఉంటే ఎవడో కనీసం నోరు తెరిచి మాట్లాడటం లేదు మిత్రులారా. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులైతే చేతకాని దద్దమ్మల సన్నాసులు నోరు తెరిచి మాట్లాడడానికే భయపడిపోతూ ఉన్నారు. మీరు గిని ఈ టైంలో కళ్ళు తెరిచి ప్రజాస్వామ్యత, శాంతియుత పోరాటానికి మేమందరం ఉన్నామని తెలియజెప్పకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేదని మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. అనగనగా ఒక రాజు ఉండేవాడని, మాల సామాజిక వర్గం అనగనగా ఉండేదని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి మిత్రులారా. ఇకనైనా రండి, ముందుకు రావాలి. మనం అంతా కలిసి పనిచేద్దాం, మన ఐక్యతను చాటుదాం, మన బలవిధం చూపుదాం మిత్రులారా. లేకపోతే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుద్దన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే దళితుల హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ తెలుసు కదా. మాల సామాజిక వర్గం అయితే భుజాన్ని వేసుకుని మోసారు. ఆయన కూడా ఇంతవరకు ఎస్సీ వర్గీకరణపై తన స్టాండ్ ఏంటో తెలియజెప్పలేదు మిత్రులారా. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. అన్ని రాజకీయ పార్టీలు వర్కింగ్ ఇన్ ద కమ్యూనిటీ ఆఫ్ మాలాస్, అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై, విద్యా సమస్యలపై, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలు ఎగరవేసి దేశభక్తిని చాటాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ భవిష్యత్తు తరాలకు స్వాతంత్ర ప్రాముఖ్యతను వివరించాలని, ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయడం ద్వారా మన ఐక్యత, సంఘీభావాన్ని దేశానికి చాటాలి అన్నారు. 58వ డివిజన్ సింగినగర్ కృష్ణ హోటల్ సెంటర్ శ్రీరామ్ స్కూల్ నుంచి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు బొమ్మదేవర రత్నకుమారి మరియు మండల అధ్యక్షులు గొట్టుముక్కల రమేష్ రాజు ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమం జరిగింది. డాబాకోట్ల మీదుగా బసవపూర్ణయ్య స్టేడియం వరకు ఇంటింటికి జాతీయ జెండా అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనే నినాదంతో ప్రతి ఒక్క ఇంటి మీద మన మువ్వెనుల జాతీయ జెండాను ఎగరవేయడం ఒక గొప్ప స్ఫూర్తి అన్నారు. ఇది జాతీయవాదాన్ని బలపరిచే విధంగా, భావి తరాలకు మన స్వాతంత్ర ఫలాలు తెలిసే విధంగా ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున సహకరించాలి అని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అని ప్రతి ఒక్క ఇంటి మీద మన మువ్వన్నెల జాతీయ జెండాని ఎగరేయటం ఒక స్ఫూర్తికి, జాతీయవాదానికి బలపరిచే విధంగా, భావితరాలకి మన స్వాతంత్ర ఫలాలు అనేది ఏంటనేది తెలిసే విధంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరించాలి. ఎందుకంటే 75 సంవత్సరాల కిందట స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగ ఫలితం ఇవాళ మన స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తూ ఉన్నాం. ఈ 75 సంవత్సరాల్లో ఎప్పటికప్పుడు దేశం అభివృద్ధిగా, బలంగా, పటిష్టంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో జాతీయతకి స్ఫూర్తినిచ్చే జాతీయ జెండాని మనం అందరం పట్టుకోవటం, మనం అందరం కూడా దాన్ని పెద్ద ఎత్తున ప్రదర్శించడం అనేది మనందరి బాధ్యత. జాతీయ జెండా అనేది భారతీయుల ఆత్మ గౌరవానికి ప్రతిబింబం. కాబట్టి దాన్ని అందరం కూడా రేపు ఆగస్టు 15వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి గర్వకారంగా, భారతీయులంటే గర్వంగా 3 త్రివర్ణాలైనటువంటి జెండాని ఎగరేయాలని కోరుకుంటూ, ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండాని ఎగరేస్తామని కూడా తెలియజేసుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. మరోవైపు రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. ఆ తరువాత అది వాయుగుండంగా బలపడి శనివారం నాటికి దాటొచ్చని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమోట్ ఇతర వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు దేశంలో వివిధ ప్రాంతాల్లో విస్తీర్ణంగా వర్షాలు కురవచ్చని భావిస్తున్నాయి. మరోవైపు రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, చిత్తూరు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. సోమవారం పల్నాడు, తూర్పు గోదావరి, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, బాపట్ల తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. త్వరలో జరగనున్న 5వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం ఏర్పాట్లు మరియు వివిధ చట్టాల డీరెగ్యులైజేషన్ తదితర అంశాలపై ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్లతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న 5వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లలో భాగంగా గత సమావేశానికి చెందిన ఫీడ్బ్యాక్ నివేదికలను కంపైల్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. అలాగే రానున్న సమావేశానికి ప్రతి రాష్ట్రం నుండి స్టేట్ స్పెసిఫిక్ అంశాలకు సంబంధించి 5 స్టేట్ స్పెసిఫిక్ నివేదికలను సమర్పించాలి అన్నారు. వివిధ నివేదికలను కంపైల్ చేసి అప్లోడ్ చేసేందుకు వీలుగా ఇంకా కొన్ని రాష్ట్రాలు నోడలు అధికారిని నియమించలేదని వెంటనే నియమించాలని కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ ఆదేశించారు. అనంతరం దేశవ్యాప్తంగా వివిధ చట్టాల డీరెగ్యులైజేషన్ పర్యవేక్షణకు నియమించబడిన కేబినెట్ డీరెగ్యులైజేషన్ సెల్ ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన చట్టాల సరళీకరణ ప్రక్రియను కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ సిఎస్లతో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ ఇప్పటికే 21 అంశాలకు సంబంధించి నివేదికలను సమర్పించామని తెలిపారు. ఈ సమావేశంలో హోం, ఎంఏయుడి శాఖల ముఖ్య కార్యదర్శులు కుమార్ విశ్వజిత్, ఎస్ సురేష్ కుమార్, ఐఎన్ఐ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్, ఏపీఐఐసి ఎండి అభిషిక్ కిషోర్, లేబర్ కమిషనర్ శేషగిరి బాబు, న్యాయశాఖ అదనపు కార్యదర్శి సునీత తదితర అధికారులు పాల్గొన్నారు. ఆయుష్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ పేషెంట్స్ కోసం డాగ్ బాక్స్ అనే అధునాతన వైద్య పరికరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయుష్ ఆసుపత్రి నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ యాలగడ్డ రమేష్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా డాగ్ బాక్స్ అధునాతన వైద్య పరికరం ఆయుష్ ఆసుపత్రిలో మాత్రమే ఉందన్నారు. NABH ప్రమాణాలతో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న ఆయుష్ ఆసుపత్రి డాగ్ బాక్స్ ICU ఇంటిగ్రేషన్ సిస్టమ్ను ఆవిష్కరించడంతో రోగులకు అధునాతన వైద్య సేవలు అందించే క్రమంలో మరో ముందడుగు వేసిందని వివరించారు. ఆయుష్ ఆసుపత్రిలో అధునాతన సాంకేతిక వైద్య పరికరం ICU ఇంటిగ్రేషన్ సిస్టమ్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ డాగ్ బాక్స్ ది క్లినిషియన్ అసిస్టెంట్ ఇన్ క్రిటికల్ కేర్ వైద్య సహాయక వ్యవస్థ ఆయుష్ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అనేక రకాల జబ్బులతో బాధపడుతూ క్రిటికల్ కేర్ వైద్య సహాయం అవసరమైన రోగులకు డాగ్ బాక్స్ అధునాతన పరికరం ద్వారా ICUలో మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు అన్నారు. ఆసుపత్రి డిజిటల్ రికార్డులతో నేరుగా అనుసంధానం జరిగి ఈ డాగ్ బాక్స్ పనిచేస్తుంది అని, రోగికి సంబంధించిన పూర్తి డేటా ఆటోమేటిక్గా రికార్డు అవుతుంది అన్నారు. ఆయుష్మాన్ భారత్ కృత్రిమ మీద అనుసంధానించబడిన ఈ డాగ్ బాక్స్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది అన్నారు. USA సంస్థ కేర్ ఫ్లూయన్స్ సహ వ్యవస్థాపకులు ఆపరేటింగ్ ఆఫీసర్ లాయిడ్ విలియమ్స్ చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరగగా డాగ్ బాక్స్ వైద్య సేవలో ఏ విధంగా ఉపయోగపడుతుందో విలియమ్స్ వివరించారు. ఆసుపత్రి నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ PSS చౌదరి మాట్లాడుతూ ఆయుష్ ఆసుపత్రులు భారతదేశంలో క్లినికల్ టెక్నాలజీని స్వీకరించడంలో ముందున్న వైద్య సంస్థగా నిలుస్తుంది అన్నారు. ఇకపై ఆయుష్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ పేషెంట్కు డాగ్ బాక్స్ వైద్య పరికరం ద్వారా అధునాతన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. డాగ్ బాక్స్ వైద్య మిషన్ పనితీరును వైద్యులు వివరించగా ఈ విలేకరుల సమావేశంలో ఆసుపత్రి చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి మేడ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒక కొత్త పరికరము దేశంలోనే అతి కొద్ది హాస్పిటల్స్లో ఉండి పేషెంట్ సేఫ్టీకి అడిషనల్ సేఫ్టీ ఇచ్చే ఒక అత్యున్నతమైన పరికరాన్ని విజయవాడకు తీసుకురావడం జరిగింది. నాకున్న సమాచారాన్ని బట్టి ఈ రాష్ట్రంలో బహుశా ఇదే మొదటి హాస్పిటల్ ఈ రకమైన పరిజ్ఞానాన్ని పేషెంట్కి అందుబాటులో తీసుకొచ్చిన హాస్పిటల్. ఈ యంత్రంలో 2 భాగాలు ఉంటాయి. ఆయుష్ హాస్పిటల్లో ఇది టెరిషరీ కేర్ హాస్పిటల్ కనుక మాకున్న 200-215 బెడ్స్లో కూడా మోర్ దెన్ 70% బెడ్స్ మా క్రిటికల్ కేర్ బెడ్స్ ఉన్నాయి. కాంప్లికేటెడ్ కేసు తీసుకుంటాం కనుక ఈ పరికరం ప్రత్యేకంగా ఏంటంటే పేషెంట్కి బాగున్నారా లేదని తెలియజేయటానికి సెవరల్ మానిటర్స్ ఉంటాయి. అంటే బీపీ ఎలా ఉంది, లంగ్స్ ఎలా ఉన్నాయి, అంటే వెంటిలేటర్స్ ఉంటాయి, సిరంజ్ పంప్స్ ఉంటాయి, రకరకాల పరికరాలు పేషెంట్కి సేఫ్టీ యాడ్ చేయడానికి. ఒకసారి డయాలసిస్ మీద ఉంటారు, హార్ట్కి సంబంధించిన పరికరాలు ఉంటాయి. అలాంటి పరికరాలు చాలా ఉండే అవకాశం ఉంది పేషెంట్కి. అవన్నీ కూడా ప్రాథమికమైన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తాయి. ఈ పరికరాలు ఏంటంటే రియల్ టైంలో అంటే జరిగినట్టుగా రికార్డ్ చేస్తాయి. రికార్డ్ చేసిన దాన్ని ప్రిజర్వ్ చేయటమే కాకుండా ఈ రికార్డ్ అయిందంతా కూడా ప్రైమరీ ఫిజిషియన్ అంటే ఏ పేషెంట్కి ఎవరైతే జాయిన్ చేసుకుంటారో వారికి, దానికి సంబంధించిన క్రాస్ రెఫరల్ ఉన్నటువంటి వారికి కూడా వారి డెస్క్టాప్ నుంచి చూసుకునేదానికి అవకాశం వచ్చేస్తుంది. ఈ డాక్ బాక్స్ అనే పరికరమేమో అది
ఉన్నటువంటి సమాచారాన్ని సంగ్రహిస్తుంది, అదంతా తీసుకుంటుంది. కేర్ ఫ్లూయెన్స్ అని విలియం వచ్చారు, వారు యుఎస్ నుంచి వచ్చారు, విలియం లాయిడ్. హీ రిప్రజెంట్స్ కేర్ ఫ్లూయెన్స్. దట్ ఆ మొత్తం వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా డాక్ బాక్స్ నుంచి వచ్చిన దాన్ని దేర్ సాఫ్ట్వేర్ విల్ ఇంటిగ్రేట్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు ద ఫిజిషియన్స్. దాంట్లో వచ్చే ఇన్ఫర్మేషనే కాకుండా ఈ పరికరంలో ప్రత్యేకత ఏంటంటే ఆ పేషెంట్కి ఎంఆర్ఐ ఉన్నా మా దగ్గరికి తీసుకొస్తుంది, సిటీ ఉన్నా మా దగ్గరికి తీసుకొస్తుంది, ల్యాబ్లో ఉన్న అన్ని ఇన్వెస్టిగేషన్లు కూడా ఫింగర్ టిప్ ఆఫ్ కన్సల్టెంట్స్ దగ్గరికి తీసుకొచ్చి రియల్ టైం వెంటనే పేషెంట్కి బ్యాడ్ అయింది, బ్యాడ్ అయితే నర్స్ ఎవరో ఫోన్ చేసి ఇది సమస్య అని చెప్పే పరిస్థితి కాకుండా రియల్ టైం అక్కడ జరిగేది 20 పరికరాలు అమర్చినా కూడా పేషెంట్కి 20 పరికరాలకు సంబంధించిన డేటా అంతా కూడా ఒక కన్సల్టెంట్కి రీచ్ చేయడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఈ డాక్ బాక్స్ అనేది కేర్ ఫ్లూయెన్స్ అనేది నేను ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక మేజర్ హాస్పిటల్లో చూసి తీసుకొచ్చిన టెక్నాలజీ. నాకు తెలిసి ఇది ఇంకెక్కడ ఈ రాష్ట్రంలో అయితే లేదు. దీనివల్ల మనకేంటి ఉపయోగం అంటే, మనకి ఉపయోగం అనే కంటే కూడా పేషెంట్ సేఫ్టీ యాడ్ అవుతుంది. అంటే అంత క్రిటికల్గా ఉన్న పేషెంటు దానికి సంబంధించిన సమాచారం నిమిషాల్లో మన చేతిలో ఉంటే దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా క్విక్గా చేయగలుగుతాం, సేఫ్టీ కూడా యాడ్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రాథమికంగా మేము ఎందుకు దీని మీద ఇంత శ్రద్ధ వహిస్తామంటే పేషెంట్ కేర్ ఇంప్రూవ్ అవ్వాలి, పేషెంట్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవ్వాలి. క్రిటికల్గా ఉన్న పేషెంట్లు కూడా వాళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ పెంచడం కోసం ఈ పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ డాక్ బాక్స్ అనేది అత్యంత అధునాతన సాంకేతికతో కూడిన వ్యవస్థ. కృత్రిమ మేధ వివిధ రంగాలలో ఎటువంటి పాత్ర పోషిస్తుందో అందరికీ తెలుసు. వైద్య రంగం దీనిలో అత్యంత ముందు ఉన్నది, ఉండాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఎందుకంటే మానవాళికి ఆరోగ్యము, ఆయుష్ అనేవి చాలా ముఖ్యమైనవి. వాటిలో కృత్రిమ మేధని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని గుర్తించారు. కాబట్టే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాంలో ఈ డిజిటలైజేషన్ ప్రాముఖ్యతని చెప్పారు. దానిలో భాగంగా ఈ డాక్ బాక్స్ అనే వ్యవస్థ కనుక ఏర్పరచుకుంటే రియల్ టైం గవర్నెన్స్ ఎట్లాగో అట్లాగే పేషెంట్ కేర్లో కూడా రియల్ టైం డేటా అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రేడియాలజీ, తర్వాత బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ వంటి ల్యాబ్ డేటా, తర్వాత పేషెంట్ వైటల్స్ అంటే హార్ట్ రేటు, బీపీ, తర్వాత ఇట్లాంటి అన్నీ కూడా ఒకే చోట కేంద్రీకృతం చేసి డాక్టర్కి ఆ పేషెంట్ కేర్లో పార్టిసిపేట్ చేసే మిగతా టీంకి, అది క్రిటికల్ కేర్ అనస్థీషియా వాళ్ళు, క్రిటికల్ కేర్ డాక్టర్స్, తర్వాత నర్సెస్ అందరినీ ఒక తాటి మీద ఒక ఘాటన నడిపించే వ్యవస్థే ఈ డాక్ బాక్స్ అనే వ్యవస్థ. ఇటువంటి అత్యంత అధునాతనమైన ఈ వ్యవస్థని ఆయుష్ హాస్పిటల్లో ఏర్పాటు చేసుకోవడం అనేది ఈ ఆయుష్ హాస్పిటల్ పేషెంట్స్కి ముఖ్యంగా క్రిటికల్ అంటే సంక్లిష్ట ఆరోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళని క్రిటికల్ కేర్లోనే వైద్యం చేస్తారు. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. పొరుగు రాష్ట్రాల సరుకు రవాణాను నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా సంకటహర చతుర్థి పూజలో పాల్గొన్న ఈవో సీనానాయక్, ఆలయ అధికారులు. సాంకేతికత సహాయంతో 600 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. పోగొట్టుకున్న బాధితులకు ఫోన్లు అందజేసిన సిపి రాజశేఖర్ బాబు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.